బాబు వస్తాడు జాబ్ వస్తాడు మందేమో 50 రూపాయలు చేస్తానడు. 130 150 అయిపోయింది. మేము అప్పు చేసి పప్పు చోర తాగవలసి వస్తుంది. 99 రూపాయలకి క్వార్టర్ అందుబాటులోకి వస్తుందంట కదా. 99 100 ఏం రాదండి. అందుకుందంటారా? వచ్చిన కానీ ఏం అందరినీ మరి ఇసుక గురించి ఏం చెప్తారు? ఇసుక ఎలా ఉంది? ఇసుక ఏమున్నదండి, పగలేం మామూలు అండి, రైతులు మామూలు అండి. అంటే ఎలా అంటారు? పగలంటే నైట్ అంటే పగలేమో అందరూ సూచిలాగా వెళ్తారు, నైట్ ఏమో టిప్పర్లతోటి తోలేస్తున్నారు. మరి ఉచితంగా అందట్లేదు ప్రజలకి? ఉచితంగా ఏమంతేదండి, ఎవరికి ఏమంది లేదండి. మరి చంద్రబాబు నాయుడు రాగానే సరుకులు రేట్లు, నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తున్నాడు. కూరగాయలు ఇవి ఏం తగ్గింతారని అక్కడ ఏం మామూలుగా ఎప్పుడు పెరిగిపోతుంటేనే అడగండి చెప్పండి. అడగండి. మరి ఇప్పుడు ఎలా ఉండదండి గతంలో పథకాలు కానీ పరిపాలన కానీ? ఏం పథకాలు అంటే అమ్మఒడి బావఒడి తాతఒడి తీసాడు. ఆ పథకాలే బాగున్నాయి రైట్ అంటున్నారు మళ్ళీ జగన్. అదండి.